హాయ్ గైస్, ప్రస్తుతం అయితే మనం అరకు దగ్గర 100 years ఓల్డ్ చర్చ్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి మనం కట్కి వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం. ఈ చర్చ్లో ఏం చూపించేది లేదు, ఒక ఫోటో తీసుకున్నాం అంతే. ఇక్కడ నుంచి కట్కి వాటర్ ఫాల్స్ నార్మల్ జంక్షన్కి అయితే అరౌండ్ 4 kilometers. మేము చుట్టూ తిరిగి వెళ్తున్నాం, జీప్తో వెళ్ళట్లేదు, మేము బైక్తో వెళ్తున్నాం కాబట్టి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోవచ్చు. అది 16 kilometers వస్తుంది, 16 or 14 kilometers ఇక్కడ నుంచి అయితే వస్తుంది. మార్నింగ్ ఇంట్రో ఇద్దాం అనుకున్నా కానీ 5కి స్టార్ట్ అయ్యాం కదా ఎర్లీ మార్నింగ్, ఇంకా అక్కడ ఎక్కడ ఇవ్వలేదు. ఇక్కడ కొంచెం స్పెషల్గా ఉంటుంది కదా, ఇక్కడే ఇంట్రో ఇస్తున్నా. ఇక్కడ నుంచి కట్కి వాటర్ ఫాల్స్ అండ్ అక్కడ చిన్న ట్రెక్ ఉంటుంది. ఇంకా ఫుడ్ తినలేదు, 2 అవుతుంది టైం. చూద్దాం ఎక్కడో దగ్గర ఫుడ్ చేసి తినేసి వెళ్దామా వచ్చి తినందామా అనేది ఆలోచించి ఇంకా స్టార్ట్ అవుదాం. And I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours again. ఇక్కడ వరకు స్పెషల్ బిర్యానీ అని ఉంది, బట్ ఫ్రైడ్ రైస్ తింటున్నాం. మేము ఫ్రైడ్ రైస్ అవైలబుల్ ఉంది, ఫ్రైడ్ రైస్ నూడిల్స్. ఇదిగోండి ఆ బోండా అరౌండ్ 30 rupees పడింది. తినేద్దాం, తినేసి రివ్యూ చెప్తాను. టేస్ట్ చేస్తా, బాగుంది, కొంచెం స్పైసీ ఉంది, పర్లేదు, తినొచ్చు. అస్సలు స్కూటీ ఆఫ్ చేస్తాను, గత 1.5 kilometer నుంచి ఇలాగే వెళ్తుంది స్లైడ్ కట్కి వాటర్ ఫాల్స్కి. హైలైట్ అసలు ఆన్ చేయలే నేను, పెట్రోల్ సేవ్ కానీ రిటర్న్లోనే దోలు తీరిపోద్ది. అదే లేదు. Life lessons come one in a dozen. The other 11 get something from nothing. హాయ్ బ్రో, ఆల్రెడీ చూసారు కదా, ఆల్రెడీ మనం అదంతా క్రాస్ చేసుకొని వచ్చాం రోడ్డు. అసలు ఫ్యూల్ కూడా ఆన్ చేయలేదు అసలు, అదే సారీ బైక్ స్కూటీ ఆన్ చేయలేదు అసలు. ఇప్పుడు దోలు తీరిపోతుందిలేండి. వచ్చేసాం కట్కి జంక్షన్కి. ఇది మనం ఇలా షార్ట్ కట్లో అయితే వచ్చేసాం, అదే లాంగ్ బట్ దగ్గరికి వచ్చేస్తాం అనమాట. ఇదిగోండి మన స్కూటీ అక్కడ ఉంది, పైన అక్కడ ఉంది. బ్రో వెహికల్స్ ఎక్కడ ఉన్నాయి, ఇంకా అలా పైకి వెళ్ళిపోదాం. ఎందుకంటే ఒక 15 minutes ట్రెక్ ఉంటుంది. అండ్ మీకు ఈ క్లిప్ తర్వాత లాస్ట్లో ఎండింగ్ దగ్గరలో మీకు ఇంకో క్లిప్ వస్తుంది, అప్పుడు ఈ తడి ఎందుకు ఉందో మీకు తెలుస్తుంది అనమాట. లెట్స్ గో, పైకి వెళ్దాం. ఏంటంటే మీరు ఒకవేళ జీబ్లో వస్తే ఇలా వస్తారనమాట, ఎందుకంటే మీకు రైల్వే ట్రాక్ ముందు ఆపేస్తారు జంక్షన్ దగ్గర. లేదు మీరు ఓన్ వెహికల్ కానీ లేదంటే ముందే చెప్పుకుంటే ఇక్కడ వరకు వచ్చేస్తారు. అక్కడ వెహికల్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ దాకా కార్స్ వచ్చేస్తాయి. మీరు ముందే చెప్పుకోవాలి, ఎక్కాక చెప్తానంటే అవ్వదు. ఇక్కడ నుంచి అయితే తక్కువ ట్రెక్ ఉంటుంది మీకు ఇలా వెళ్ళడానికి. అలా అయితే కొంచెం ఎక్కువసేపు అవుతుంది, ఒక 15 minutes ఎక్స్ట్రా అవుతుంది. అది మీ బట్టి చూసుకోండి. మీకు ఏదైనా కావాలంటే ఇక్కడ మీరు కొనుక్కొని తినొచ్చు జంక్షన్ దగ్గర హ్యాపీగా మీరు ఏమైనా తినొచ్చు. బ్రో ఇందాక మనం బండి అక్కడ పార్క్ చేసాం, జస్ట్ ఇంతే వచ్చాం ఇక్కడ వరకు. ఇక్కడ నుంచి ఇంక చాలా ట్రెక్ ఉంటుంది. ఆల్రెడీ నేను సమ్మర్లో వెళ్ళా కదా, మరీ ఎక్కువ కాదు, వెళ్ళిపోవచ్చు. కొంచెం ఏజ్ పీపుల్ అయితే కొంచెం కష్టం, అంటే హైలైట్గా ఉంటుంది, వెళ్ళిపోవచ్చు ఈజీగా. ఇదిగోండి ఇలా వెళ్ళాలి, ఇది ఇలా అయినా వెళ్ళిపోవచ్చు. పైకి వెళ్ళి కలుద్దాం. ఇప్పుడు మనం అక్కడి నుంచి ఎక్కాం, అక్కడి నుంచి ఎక్కి ఇంకా ఇంత ఎక్కినంత ఉంటుంది ట్రెక్. ఇప్పుడు ఎంత ఎక్కామో అంతే ఉంటుంది ఇక్కడ నుంచి. ప్రస్తుతం మనం అక్కడి నుంచి వచ్చేసాం, అక్కడి నుంచి ట్రెక్ అయితే చేసుకుని వచ్చాం. అక్కడ కూడా మనకి డ్రింక్స్ కొన్ని ఉన్నాయి తినడానికి. అండ్ మేము ఇక్కడ కొంచెంసేపు కూర్చున్నాం, కొంచెం హార్ట్ బీట్ పెరిగిందని. సౌండ్ వినిపిస్తుంది అనుకుంటా, అమేజింగ్గా వస్తుంది సౌండ్. వ్యూస్ మాత్రం వింటర్ అసలు ఆసం. అసలు కట్కి ఎర్లీ మార్నింగ్ వస్తే ఇంకా సూపర్. ఇప్పుడు అరౌండ్ టైమ్ 15 minutes తక్కువ 5 అయింది. కనెక్ట్ అయిందిగా, మైక్ కింద కనెక్ట్ అవ్వలేదు, మొత్తం రికార్డ్ చేశాక
ట్రాన్స్మిటర్ అనేది ఇందులో బ్యాగ్లో పెట్టా, రిసీవర్ దానికి ఉంది, రిసీవర్ కూడా టర్న్ ఆఫ్ అయ్యింది, అంత వేస్ట్ అయిపోయింది బ్రో. ఇంకా ఇక్కడే దగ్గరలో ఉంది, అక్కడికి వెళ్ళిపోదాం పదండి, లెట్స్ గో. సమ్మర్లో వస్తే ఖాళీగా ఉంటుంది బ్రో, అంటారు కదా. మొన్న జూన్లో వచ్చినప్పుడు మాత్రం మన ఇష్టం ఖాళీ, ప్రస్తుతానికి మాత్రం జాతరలాగా ఉంది. షూ తడిచిపోద్దనే భయం నా బాగా, ఇంకేం కాదు. మీకు వాయిస్ వస్తుందో లేదో. మై కెమెరా బ్రో. అయితే ఇక్కడికైతే వచ్చేసాం, మొత్తం వాటర్ ఫాల్స్ అంతా అయిపోయింది. మళ్ళీ జంక్షన్, బ్యాక్ టు జంక్షన్, మళ్ళీ జంక్షన్కి అయితే వచ్చేసాం. మీకు తెలుసు కదా వాయిస్ రికార్డ్ అవ్వలేదని, అదే ఇంట్రో మళ్ళీ ఇచ్చా. ఇంకోటి ఏంటంటే అబ్సల్యూట్లీ అద్భుతంగా ఉంది వాటర్ ఫాల్స్ అయితే మాత్రం, ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చింది. బికాజ్ ఇంతకు ముందు కంటే ఇప్పుడు ట్రెక్కింగ్ ఈజీ అయింది. ఆ దగ్గరలో కొంచెం జారుగా ఉండేది, ఇప్పుడు పెద్దగా లేదు. మరి ఏమైనా క్లీన్ చేశారో లేదా, అందరు రోజు వెళ్తారు కదా, ఇప్పుడు బాగా వింటర్ సీజన్ బాగా ఎక్కువ మంది వెళ్తారు. మీకు జాతరలాగా ఉంటుంది. ఇప్పుడే 5కి అలా ఉందంటే ఎర్లీ మార్నింగ్ ఎలా ఉంటుంది 12-1 అప్పుడు ఇంకా చాలా ఉంటుంది, ఎందుకంటే మీకు ట్రైన్ వస్తుంది. మీరు కటికి వాటర్ ఫాల్స్కి ట్రైన్ ద్వారా, బస్ ద్వారా, ఓన్ కార్స్, బైక్ దేని ద్వారా అయినా రావచ్చు. ఒకవేళ కటికీకే రావాలనుకుంటే మీరు బుర్రా కేవ్స్ దగ్గర దిగిపోయి అక్కడ మీరు దిగిన వెంటనే కార్స్ మీ దగ్గరకు వస్తాయి. లేదంటే మీరు హ్యాపీగా ఒక జీప్స్ ఉంటాయి, షేరింగ్ జీప్స్, 600 ఎంత ఉంటుంది. అరకులో మ్యాక్సిమం సగం కవర్ చేస్తారు వాళ్ళు 1 డేలో, అదేం తీసుకోవచ్చు. ఇంకా ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. 6 అప్పుడు ఎలాగే ఉంటుంది బ్రో అరకు. 6 అయింది ఇప్పుడు టైము. కటికి వాటర్ ఫాల్స్ ప్రస్తుతానికి మన ట్రిప్ అయిపోయింది. అదే కటికి వాటర్ ఫాల్స్ అయిపోయాక చాలా టైం అయిపోయింది, టైం అరౌండ్ 8 అయిపోయింది. ఇప్పుడు బయలుదేరుతున్నాము హాల్ మ్యూజియం, డియోమాలికి ఒక 50 కిలోమీటర్స్ దూరం. అక్కడ స్టే చేద్దాం అనుకుంటున్నాం. అరౌండ్ 2 అవర్స్ పడుతుంది. ఎలా అవుతుందో చూద్దాం, దగ్గరికి వెళ్ళే చూద్దాం. లెట్స్ గో, దారిలో కలుద్దాం. టైం అయిపోతుంది, స్కూటీ అక్కడ ఉంది, వెళ్దాం, స్టార్ట్ అవుతాం. బ్రో టైం 9 అయింది. లూప్ లైన్ నుంచి 70 కిలోమీటర్స్, అంటే ఒడిశా బార్డర్ దాటి హాల్ మ్యూజియం అని ఒకటి ఉంటుంది, ఒక సిటీ కోరాపుట్ దగ్గరలో. డోల్ తీరిపోతుంది చలి ఈ టైంలో. లూప్ లైన్ చూద్దాం, అటు చేరాక మళ్ళీ అప్డేట్ ఇస్తాం.